కృష్ణకాంత్ పార్క్ అయితే వచ్చాము. నేను అలాగే దీపక్, మన కిరణ్ గారు, ఇటు చూడండి, కిరణ్ గారు వచ్చాము. ఇక్కడైతే మిమిక్రీ ప్రాక్టీస్ చేస్తామన్నమాట. మిమిక్రీ వాయిస్ చేయడానికి ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, అసలు ప్రాక్టీస్ ఎలా చేయాలి, రిహార్సల్స్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మేము చేస్తాము. ఈ వీడియోని మాత్రం మొత్తం అయ్యే వరకు చూస్తూ ఉండండి. చూడండి ఇక్కడ ఎంత లొకేషన్స్ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ సాయంత్రం వేళ చక్కగా అంటే ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉంటారులేండి, ఎవరి పనిలో వాళ్ళు ఉంటుంటారు. ఓకే, బాగుంటుంది. పార్క్ అయితే ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే లవర్స్కి కూడా అడ్డా అని చెప్పి విన్నాను. అవునండి. మరి మా వ్లాగ్ చేయడానికి మేము ఎవరిని డిస్టర్బ్ చేస్తామో తెలియదు. వద్దండి, అవి అలా చేయొద్దండి. దీపక్, ఇప్పుడైతే మనం వాయిసెస్కి సంబంధించి కొన్ని టిప్స్ తెలుసుకోవాలి. తప్పకుండా. నీ వాయిస్ అయితే చాలా బ్యారిటోన్ వాయిస్. నీ వాయిస్ని కొంచెం తగ్గించి చేయాలి. ఉంటారు కదా, మనకి ఈ మధ్య వాయిస్ తోటి బాగా ఫేమస్ అయ్యారు. ఎవరైనా మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారనేది ఆ వాయిస్ ఒకసారి చేయండి. ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు? అసలు ఈ పార్కులో పక్షుల కిలకిల రావాలి. నాకు చూస్తే వెరీ హ్యాపీ. ఇలాంటి క్లైమేట్ దొరకాలంటే మనం ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాం. నాట్ రిక్వైర్డ్. ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ అని ఒకటి ఉంది, చాలా ఎక్సలెంట్ పార్కు. చూసారా గ్రీనరీ ఎంత బాగుంటుంది తెలుసా? ఇక్కడికి రండి, మార్నింగ్ వాక్ చేస్తే స్లిమ్గా తయారవుతారు, నాలాగా ఉంటారు. ఎక్సలెంట్ సార్ కిరణ్ గారు. చాలా ఇప్పుడైతే మీరు ఇందాక అది ఆ వాయిస్ పేరేంటండి? వీటీవీ గణేషన్ వాయిస్ చాలా అద్భుతంగా చేశారు సార్. ఎక్సలెంట్ వాయిస్. నాకు కూడా నేర్పించాలి అది. మరి అదే ఎట్లా చెప్పండి. గొంతు హస్కీ చేసుకొని సార్, గొంతు కొంచెం ఇక్కడ రండి. అదే గణేష్ గారి వాయిస్ చెప్పాలి నాకు. ఓకే సార్. అదేమో సార్, ఇప్పుడు గొంతు మనకు ఆ గొంతు వచ్చేసి మన హస్కీగా ఆ త్రోట్ లోనే ఎగ్జాక్ట్లీ సార్, ఆ త్రోట్ దీంట్లోనే వాయిస్ మొత్తం మనం చెప్పండి. ఒకటేలా చెప్పండి, జస్ట్ నాకు కొద్ది చెప్తే నేను చెప్తా. ఈ పార్కులో ఎక్కడన్నా గుంపులో చూస్తే భయమేస్తుంది. ఒకటి డైలాగ్ చెప్తే నేను అది చెప్తా, మీరు కంటిన్యూ చెప్పేయొద్దు. ఓకే సార్. ఏదో ఒకటి మామూలుగా చెప్పండి. ఎందుకు ఇలా అయిందో అర్థం కావట్లేదు. నాకు వస్తారు అట్లా చెప్పాలి. అర్థం కావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. It's very excellent opportunity for all of us. అంతేనా సార్? వస్తుందా? వస్తుంది సార్. ఏదో కాయ ఖర్జూర ప్రయోగం చేస్తున్నా. వస్తుంది సార్. అయితే వస్తుందండి, ప్రాక్టీస్ చేస్తే. కిరణ్ గారు ఇది బాగా సాధించారు. సో దీపక్, మనిద్దరం కూడా ఈ వాయిస్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. రైట్, నెక్స్ట్ ఇంకో వాయిస్లోకి వెళ్ళిపోదాం. లొకేషన్ అయితే చాలా బాగుందండి, కానీ ఇక్కడ కాకుల సౌండ్స్ మామూలుగా రావట్లేదు. అది కరెక్ట్, ఏదో కాకి. మీరు కూడా అలాగే ఉన్నారు. జనరల్ గా ఒక అమితాబ్ బచ్చన్ ఉంటారు, మరి మనకైతే ఇక్కడ ఇద్దరు అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఒకసారి అమితాబ్ బచ్చన్ 1 ఆయనకి ఇవ్వండి మైక్. సార్, అమితాబ్ బచ్చన్ లాగా మీరు ఇద్దరు చేయాలి. ఓకే, నేను హిందీ అమితాబ్ బచ్చన్, మీరు తెలుగు అమితాబ్ బచ్చన్. సో అమితాబ్ బచ్చన్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. मेरे सामने और एक अमिताभ बच्चन जी खड़ा है, आपसे एक बात करना चाहता సార్. ఇప్పుడు ఒకసారి అంటే నాకు తెలిసినట్టుగా అపరిచితుల్లో డైలాగ్ ఒకసారి మీ ముందుకి నేను చేస్తాను, ట్రై చేస్తాను. అంటే పర్ఫెక్ట్గా వస్తుందో లేదో నన్ను క్షమించండి, తప్పులు ఏమైనా ఉంటాయి. తల్లి, ఎక్కడ చూసినా అవమానం, ఇటు సైడ్ చూసినా అవినీతి, ఏంటి ఇలా ఉన్నారు?
అంటూ మనకి ఆ అపరిచితుడు అనే ఫస్ట్ డైలాగ్ ఒకసారి వస్తుంది. అదేవిధంగా సెకండ్ డైలాగ్ తీసుకుంటే, నందిని నందిని శ్రీ గురుభ్యో నమః, ఎంత బాగుందో, చూడ్డానికి చక్కగా ఉన్నావు, అయ్యి బాబోయ్ నిన్ను నేను ప్రపోజ్ చేస్తే ఎలా, అలా. అదేవిధంగా మూడో డైలాగ్ రేమో, హే నందిని, రోజెస్ ఆర్ బ్యూటీ, యువర్ సో క్యూటీ. ఏంటి మనం అసలు ఇలాంటి చక్కటి ఆ వాతావరణంలో మనం ఈరోజు కృష్ణకాంత్ పార్క్లో మనం వచ్చి ఇలా ప్రాక్టీస్ చేస్తుండగా, వావ్, అందరూ చుట్టుపక్కల లవ్ బర్డ్స్ తోటి ఎంత ఆనందంగా ఉందో, వావ్. అయితే మనం మిమిక్రీ డిస్కషన్లో భాగంగా మీరు పర్ఫార్మెన్సెస్ కొన్ని వాయిసెస్ బాగా చేస్తున్నారు. మీకు బేస్ ప్రాబ్లం బాగా బ్యారిటోన్, అది మన అపరిచితుడి వేరియేషన్ అయితే చాలా బాగుంది. ఆ రామం వాయిస్ చాలా బాగుంది. ఒకసారి రామం వాయిస్ మళ్ళీ. నందిని నందిని, ఏమైంది నందిని, ఏంటి నందిని. సూపర్. మీరు చేస్తారా? నందిని, ఎందుకు నన్ను ఇలా చూస్తున్నా నందిని, ఏంటి నందిని, అసలు నాకేం తక్కువ నందిని, ఇట్లా మాట్లాడతాడు. చాలా బాగుంది. అంటే అపరిచితుడిది చాలా స్ట్రాంగ్, పవర్ఫుల్ అది. అలాగే ఇదేంటంటే మనకి సౌండ్ గుళ్ళో హారతిచ్చే టైప్ సార్. ఓకే, హారతికి ఎంత సౌండ్ వస్తుందా? హారతికి సౌండ్స్, ఆకులు రాలుతున్నాయి. అంటే మా టైం ఇలా ఉంది, స్టార్ట్ చేస్తే పార్క్ అయిపోయిందా టైం, పార్క్ టైము ఇంకా అర్ధగంట ఉంటారు. కోత కోస్తున్నారు, దొబ్బేయండి అని ఇక్కడి నుంచి అనుకుంటా మేబీ. అయితే మిమిక్రీ ఏంటంటే గొంతు చేంజ్ చేయడం అనేది, ఇది అది అరుపు అయితే కానీ మనం మాట్లాడలేం.